6 నెలలు గడుస్తుంది. 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు అవుతుంది. మరి ప్రజలకు ఈ 6 నెలల్లో ఈ 6 మంత్స్లో ఈ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు ప్రజల ముందుకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇటీవల FBI సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమీ జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారు అయితే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. కేవలం మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు కాబట్టి మీ సంబంధాలు బాగుండాలి కాబట్టి మీరు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రజలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల రాజకీయ లబ్ధి కోసం అదే ప్రజలను తాకట్టు పెట్టిన మీకు ఏమిటి తేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ పడే ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్
హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్కి ఇచ్చిన అదే ₹99 మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆ 50 పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు? మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని, కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే ₹70 ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి, హిడెన్ కాస్ట్లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు? అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా. ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఇంతమంది నాయకులు ఉండి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? అది కూడా 25 ఏళ్ల పీరియడ్ కోసం మీరు లాకిన్ చేశారు ఈ ప్రైస్ని. అంటే 25 సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే. ఒకప్పుడు సోలార్ పవర్ ఛార్జెస్ ₹9 ₹10 ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని ఛార్జెస్ ₹99 అని, ఆ ప్రైస్కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. ఒకప్పుడు ₹10 ఉన్న ఛార్జెస్ ఇప్పుడు ₹99 పడిపోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలలో ఆ ₹99 కాస్త 50 పైసలకే పడిపోతుందేమో, రూపాయికే పడిపోతుందేమో. ఆ అడ్వాంటేజ్ ప్రజలకు మీరు పాస్ ఆన్ చేయరా? ప్రజలు మాత్రం ₹2.49 కట్టాల్సిందేనా? ఎందుకు కట్టాలి? మరి ఇదేమైనా డీల్ పట్టిన పీడ? జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు చేసుకున్న పవర్ డీల్స్ని క్యాన్సిల్ చేసేశారు. అసలు లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోకూడదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన 25 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ డీల్ ఎందుకు చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ బేసిస్ మీద చంద్రబాబు గారు డీల్స్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలియదు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే ఏ డీల్లోనైనా ఒక అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఉంటే ఆ డీల్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. మరి ఈ డీల్లో ఇంత స్పష్టంగా అక్రమం జరిగింది, అవినీతి డబ్బు చేతులు మారింది అని FBI చెప్తుంది. FBI చెప్పకముందు మీకు కూడా తెలుసు కదండి. మీ మంత్రి గారే పయ్యావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు కదా. ఇది చాలా పెద్ద కుంభకోణం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అప్పుడు అంతంత గట్టిగా అరిచారు. మరి ఈ డీల్ను ఎందుకు క్యాన్సిల్ చేయటం లేదు? అవినీతి జరిగిందని మీకు తెలుసు. మీకు తెలియడమే కాకుండా FBI వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు. మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ డీల్ని మీరు క్యాన్సిల్ చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం. మీకు కూడా ఏమైనా డబ్బులు అందాయా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి డీల్స్ని అంత సునాయాసంగా క్యాన్సిల్ చేశారు. కానీ చంద్రబాబు గారికి మాత్రం ఇంత పెద్ద డీల్ని, ఇన్ని అవకతవకలు ఉన్నాయని తెలిసి కూడా ఈ అదానీ డీల్ను క్యాన్సిల్ చేయడానికి సంకోచిస్తున్నారు. దేనికని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయా? అప్పుడు అవినీతి జరిగింది ఆ పవర్ డీల్స్లో, కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అంత సునాయాసంగా చేసేసారా? అంటే మీరు అప్పుడు అవినీతికి పాల్పడ్డారా? మరి ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా కూడా మీరు ఊరుకున్నారు అంటే ఏమనుకోవాలి? దీని ద్వారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారినైతే ప్రజలు దించారో అదే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే చంద్రబాబు గారు